డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్ఎన్ఎస్ఎల్ నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగలేదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానంటూ కూడా డిప్యూటీ సీఎం అంశంపై మొత్తానికి నారా లోకేష్ స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ్ చంద్రిక కొద్దిసేపు క్రితమే నారా లోకేష్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. గతం నుంచి కూడా 2 పార్టీల్లో కూడా ప్రధానంగా ఇప్పుడు కూటమి పార్టీల్లో డిప్యూటీ సీఎం వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన నారా లోకేష్ కొద్దిసేపు క్రితమే వివరణ ఇవ్వడం జరిగింది. నేను కార్యకర్తగానే కొనసాగుతా, ఇప్పుడు కార్యకర్తగానే ఉన్నాను, నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను, కార్యకర్తగానే నేను కొనసాగుతాననే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెద్దలు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత నేను తప్పకుండా పాటిస్తూ నిర్వహిస్తానని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి పదవులు కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా ఏదైనా ఒక పదవిలో 3 టర్మ్స్ కన్నా ఎక్కువ ఎవరు ఉండకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని ఇప్పుడు నా సన్నిహితుల దగ్గర కానీ లేకపోతే చాలా మందితో నేను ఆల్రెడీ చర్చించాను. పార్టీ నిర్ణయాన్ని బట్టి ఏం తీసుకుంటుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పార్టీలో క్రింది స్థాయి నుంచి పనిచేసిన వాళ్ళు అంతా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీగా ఉంది కాబట్టి కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా ఆ మార్పు ఉండాల్సినటువంటి అవసరం కాబట్టి ఎవరికైనా ఒక పదవి ఇస్తే ఆ పదవి 3 టర్మ్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సింది. ఇప్పుడు నా పెద్దలతో కానీ కొంతమందితో, అలాగే స్వయంగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడుతో కూడా నేను ఇదే విషయం పైన కొన్నిసార్లు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు డిప్యూటీ సీఎం వివాదం ఎప్పటి నుంచో నారా లోకేష్కి ఇస్తారు అనేది ఒక వాదన నడుస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. దానిపైన కూడా ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీగా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే నాకు ఎలాంటి పదవులపైన వీటిపైన కూడా ఆశ లేదు, ఒక కార్యకర్తగానే నేను కొనసాగితే నాకు సరిపోతుంది, ఇంతకన్నా నాకు పెద్ద పదవి అక్కర్లేదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా క్రింది స్థాయి వాళ్ళకి ఉన్నత స్థానంలో తీసుకురావాలి, ఒక స్థానంలో ఉన్న వాళ్ళని మార్పులు చేయాలనే సూచనలు కూడా నారా లోకేష్ కొద్దిసేపు క్రితం మాట్లాడినటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇదే విషయం పైన గతంలో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా గతంలో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం విషయంలో ఇంతకాలం సందిగ్ధత, ఇస్తారా పదవి, ఏం చేస్తారనే విషయం పైన నారా లోకేష్ అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం మీద తనకి ఆశ కానీ లేకపోతే ఇది కానీ ఉంది లేదు అనే విషయాన్ని ఇంతవరకు సందిగ్ధత కొనసాగేది. ఇప్పుడు ఆ ఆశ ఆయనకి లేదు. కార్యకర్తగా కొనసాగుతున్న నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ నిర్ణయమైనా పార్టీ పెద్దలు పార్టీ తీసుకున్న నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్ఎన్ఎస్ఎల్ నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగలేదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం,
పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా